భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మోదీ గారు మూడోసారి గెలవడం మామూలు విషయం కాదండి. ఇప్పటిదాకా ప్రపంచంలో ఈ టైంలో, ఈ లాస్ట్ 10-15 ఇయర్స్ టైం ఫ్రేమ్లో మూడోసారి ఏ లీడరు కూడా డెమోక్రటిక్గా గెలవడం చాలా కష్టం. మోదీ గారు ఆ ఫీట్ చేసి పెట్టారు. అంటే ఈ ప్రజెంట్ ఎరా, అంటే సోషల్ మీడియా ఎరా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుల్ ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళే ఎరా, ఈ టైంలో 3 సార్లు ఎలక్షన్ గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మూడోసారి గెలవడం చాలా కష్టం. అది మోదీ గారు చేసి చూపించారు. తర్వాత ఇంకో ప్రాబ్లం, మోదీ గారికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత ఎవ్వడు కరోనా పీరియడ్లో ఉన్న ఏ లీడరు కూడా మళ్ళీ గెలవలేదట. ఎందుకంటే కరోనాలో మోదీ గారు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ దాంట్లో ఎవడో ఒకరు బాధపడిన ఉంటారు కదా, కొంతమంది, కొన్ని ఏరియాస్ కానీ కొంతమంది కానీ విక్టిమ్స్ ఉంటారు. వాళ్ళు దానికి కారణం మోదీ గారే, అంటే లీడరే అనుకుంటారు. సో ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చి పోస్ట్ కరోనా అందరూ ఓడిపోయారట. కానీ మోడీ గారు గెలిచారు. ఇంకోటి, ప్రపంచంలోనే 3 స్ట్రాంగ్ లాబీస్ ఉన్నాయండి. ఒకటి ఫార్మా లాబీ, ఒకటేమో మన ఆర్మ్స్ లాబీ, మూడోది ఫార్మా లాబీ, ఆయిల్ లాబీ, ఆయిల్ అండ్ ఆటోమోటివ్ లాబీ. ఈ 3 లాబీస్ దే కంట్రోల్ ఆల్ గవర్నమెంట్స్. ఏ గవర్నమెంట్ అవ్వాలన్నా, ఏ ప్రపంచంలో అంతా శాసించేది వీళ్ళే. గవర్నమెంట్ని పడగొట్టాలన్నా, గవర్నమెంట్ని నిలబెట్టాలన్నా వీళ్ళు తలుచుకుంటే అయిపోతుంది. మోదీ గారు 3 లాబీల్ని కెలికాడు. ఫార్మా లాబీల్ని భయంకరంగా కెలికాడు. బేసిక్గా ఫార్మా లాబీ, మీకు ఫైజర్ కంపెనీ ఉంది, వాడు కరోనా వచ్చేసి ఇంకేముంది, మన కోట్లు నొల్లేద్దాం, ఇండియా నుంచి ఫైజర్ అమ్మేద్దాం, 3 మందికి డబ్బులు కొప్పడేద్దాం అనుకున్నాడు. ఫైజర్ మొత్తం ఇండియాని సగం తినేయచ్చు అనుకున్నాడు. కాకపోతే వాడి పప్పులు ఉడకల. మోదీ గారు సొంతంగా వ్యాక్సినేషన్ తయారు చేశారు. మొత్తం అందరికీ ఫ్రీగా వ్యాక్సినేషన్ చేశారు 2 సార్లు. వీడియో కాకుండా చుట్టుపక్కల కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేశారు. దాంతో ఫార్మా లాబీ ఈజ్ అబ్సల్యూట్లీ చీజ్డ్ ఆఫ్. మోదీ అంటే వాళ్ళకి పడదు. నెక్స్ట్ ఆయిల్ లాబీ కూడా యుక్రెయిన్ వార్ రాగానే వాళ్ళు రష్యా దగ్గర ఆయిల్ కొనద్దు, ఇరాన్ దగ్గర ఆయిల్ కొనద్దు అని చెప్పి మనకు చెప్పడం అన్నట్టు. దాంతో మనవాళ్ళు పట్టించుకోరు. జయశంకర్ గారు అయితే మేము నెల్లాడు కొన్న ఆయిల్ మీరు పూటలో కొనేస్తున్నారు, మీరు ఆపాలి కానీ మమ్మల్ని ఎందుకు ఆపమంటారు అని చెప్పి చెప్పాడు నాకు. తర్వాత ఇంకోటి, మనం ఏం చేశారు, రష్యా దగ్గర ఆయిల్ రా అన్ప్రాసెస్డ్ ఆయిల్ తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి డీజిల్, పెట్రోల్ కింద మిగతా దేశాలు తీసుకుపడేశారు. దాంట్లో మంచి డబ్బులు వచ్చాయి మనకు. క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చారు రష్యా నుంచి, దాన్ని ప్రాసెస్ చేసి మిగతా డబ్బులు, ఈ విధంగా మనకి డబ్బులు కూడా వచ్చాయి. ఇది వాళ్ళకి నచ్చలేదు, ఆయిల్ లాబీ వాళ్ళకి. దే డిడ్ంట్ లైక్ దిస్. మూడోది ఏంటంటే ఆర్మ్స్ లాబీ. అంతకుముందు ఆర్మీకి షూస్ కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళం. మీకు జ్ఞాపకం ఉందో లేదో, మన ఏకే యాంథనీ, డిఫెన్స్ మినిస్టర్, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏకే యాంథనీ గారు డిఫెన్స్ మినిస్టర్, ఆయన పార్లమెంట్లో ఏం చెప్పాడంటే, మన ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ అండి, వీ డో నాట్ హ్యావ్ మనీ టు బై బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఫర్ ద ఆర్మీకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కొనడానికి డబ్బులు లేక మన పాకిస్తాన్ వాడు క్రాస్ బార్డర్ ఫైరింగ్ ఎప్పుడు రోజుకి 5-6 చోట్ల అవుతున్నాడు. అంటే సీజ్ ఫైర్ వైలేషన్స్ అంటారు కదా, అవి పాకిస్తాన్ వాడు ఇష్టానుసారం చేసేవాడు. పాపం మన సోల్జర్స్ మామూలు బట్టలు, మనం వేసుకునే బట్టలు వేసుకుని ఎదుర్కొనేవాడు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లేకుండా వెళ్ళేవాడు. దానివల్ల పిట్టలు కాల్చేవాడు, చచ్చిపోయారు. దానికి మన డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నాడంటే, మేము చాలా పేద దేశం,
మేము మేము కొనుక్కోలేవు అన్నాడు. అలాంటిది ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, షూజు కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ మనమే తయారు చేసుకుంటున్నాము, సొంతంగా తయారు చేసుకుంటాం. పైగా ఇప్పుడు డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. 36,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేశారు లాస్ట్ ఇయర్. 36,000 కోట్ల వర్త్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. అది ఈ ఏడాది ఇంకా పెరుగుతుంది. సో ఇంపోర్ట్ ఆపేసి ఎక్స్పోర్ట్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో పడడం. దాంతో ఆర్మ్స్ లాబీ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ మోదీ. సో ఈ ముగ్గురు లాబీలు తలుచుకుంటే వాళ్ళు చేయలేనిది ఏముందండి. ఇష్టానుసారం ఖర్చు పెట్టారండి డబ్బులు. సోషల్ మీడియా అంతా, యూట్యూబ్ మీకు మీకు చెప్తే నమ్మరు, నేషనలిస్ట్ భావజాలం ఉన్న ఛానల్స్ అన్నీ కూడా బ్లాక్డ్ అండి. ఇంక్లూడింగ్ నాది కూడా. అంతకుముందు రోజుకి 10-15 సబ్స్క్రిప్షన్స్ వస్తే ఇప్పుడు రోజుకి ఒక్కటి రావడం కష్టం ఉండదు. రీచ్ ఉండదండి, బయటికి పంపించాడండి యూట్యూబ్ వాడు ఆల్గరిథంలో పెట్టేస్తాడు. ఎక్కడెక్కడ బీజేపీకి ప్రోగా ఉన్నారో వాళ్ళందరినీ పైకి పంపించద్దు అని. ఎందుకు పాపం జైపూర్ డైలాగ్స్ అతను ఓపెన్గా ఐఏఎస్ ఆఫీసర్, అతను నేషనలిస్ట్, స్ట్రాంగ్ నేషనలిస్ట్. అతను చాలా బాగా మాట్లాడతాడు, హిందీలో కూడా చెప్తాడు అతను. అతని ఛానల్ ఆల్మోస్ట్ 1 మిలియన్ 1.5 మిలియన్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, మంచి వ్యూవర్షిప్ ఉంది. కానీ డబ్బులు రావట్లేదు ఈ మధ్యకాలంలో. ఏమంటే వ్యూవర్షిప్ తగ్గిపోయింది, వాడు పంపించట్లేదు. యూట్యూబ్ ఆల్గరిథం స్టాప్ చేస్తే వాడు వ్యూవర్షిప్ లేకుండా డబ్బులు. దాంతో ఆయనకి నెలకి 5 లక్షలు పాపం ఖర్చులు అవుతాయి. మామూలుగా వాళ్ళ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదండి, 3 మంది జీతాలు బెత్తాలు ఇచ్చుకోవాలి కదా, జీతాలు బెత్తాలు, వాటికి 5 లక్షలు మినిమం అవుతుంది. ఆ డబ్బులు రావట్లేదు. అంతకుముందు రోజుకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించే మనిషి ఆ నెలకి 5 లక్షలు రాకపోయేసరికి ఆయన బాబు అందరినీ ఒక వాళ్ళ ఫోన్పే నెంబర్లో ఇచ్చి మాకు ఫోన్పే చేయండి, మమ్మల్ని కొంచెం ఆదుకోండి ఈ కష్టకాలంలో అని చెప్పి ఓపెన్గా అడుగుతున్నాడు. అది పరిస్థితి. యూట్యూబ్ వాళ్ళు అంత ఆ రేంజ్లో మన ఛానల్స్ని కంట్రోల్ చేశారు. అదే ఈ కాంగ్రెస్ భావజాలం కలిగిన వాళ్ళకి ఇష్టానుసారం రీచ్ అయిపోయింది. వాళ్ళకు వ్యూవర్షిప్ పెరిగిపోయింది, సబ్స్క్రిప్షన్స్ పెరిగిపోయాయి. ధ్రువ్ రాఠీ అలాంటి వాడికి అయితే కోట్లు వచ్చాయి. ఇదండి, ఈ విధంగా మీడియా పరంగా చాలా మ్యానిపులేట్ చేశారు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? జార్జ్ సోరోస్, చైనా ఫండింగ్. వీళ్ళని ఎవరు పుష్ చేస్తున్నారు? వీళ్ళకి వెనకాల ఉండేది ఎవరు? ఈ చెప్పిన 3 లాబీలు: డిఫెన్స్ లాబీ, ఆయిల్ లాబీ, ఫార్మా లాబీ. సో ఇదండి ఓవరాల్ పిక్చర్. తర్వాత మోడీ గారు కూడా ఎక్కడ చాలా స్టేట్స్లో క్లీన్ స్వీప్. ఒక్క యూపీ, తర్వాత మహారాష్ట్ర తప్ప, తర్వాత వెస్ట్ బెంగాల్, ఈ 3 తప్ప మిగతావన్నీ కూడా దే పర్ఫార్మ్ వెరీ వెల్. అక్కడ కూడా పర్సంటేజ్ ఓట్స్ బాగానే వచ్చాయి. కాకపోతే క్లవర్గా వాళ్ళు క్యాస్ట్ పాలిటిక్స్ అనో, లేదంటే ముస్లిం కార్డు వాడు ముస్లింని భయపెట్టో మేనేజ్ చేశారు. సో అదండి మన ప్రస్తుతం ఎలక్షన్ రిజల్ట్స్ తాలూకు మ్యానిపులేషన్ ఎలా జరిగింది, కొంచెం మోదీ గారు ఆల్మోస్ట్ ఓడిపోవడానికి కారణం ఏమిటి అన్న విషయాల మీద డిస్కస్ చేసాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.